భారతదేశం మీదన బీహార్ ఎన్నికలలో డిస్టర్బెన్స్ కోసం చేశారా? లేకపోతే మ అధికార యంత్రాంగం, రాజకీయం అంతా అటు కేంద్రీకృతం అవుతది కాబట్టి ఇటు చేయాలని చేశారా గానీ, నిన్న బయటపడ్డటువంటిది ఒకటి ఆమదం తరహా వాటితో నుంచి తయారు చేసే పదార్థాల ద్వారా జరిగే నాశనం చేయాలన్నటువంటి ఒక కుట్ర, ఉగ్రవాద కుట్ర. రెండవదొచ్చేటప్పటికి విధ్వంసం సృష్టించడానికి, దేశవ్యాప్తంగా బాంబు పేలుళ్లు సృష్టించడానికి జరిగినటువంటి కుట్ర. ఇవి 2 భగ్నమైతే, ఒకటేమో ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్ జరిగింది. ఈ 3 ఇన్సిడెంట్స్ ఒక ఎత్తైతే, గత 3, 4 రోజుల నుంచి చాలా సీరియస్ ఇన్సిడెంట్ జరుగుతున్నాయి. మనం భారత్‌లో ఏదో జరుగుతుందని అనేక సార్లు ప్రస్తావించుకున్నాం. ఇందులో కాశ్మీర్‌లో తాజాగా తేలుస్తున్నటువంటిది ఒక ఎత్తు. అయితే ఇప్పుడు బయటపడ్డటువంటి మరొకటేంటంటే, మొన్ననే నేను అనుమానం వ్యక్తం చేశా. విమానాలు అకస్మాత్తుగా ఏటీసీలో ప్రాబ్లము, సాంకేతిక ప్రాబ్లమ్ అంటున్నారు. ఇది కాదు, దీని వెనకాల ఏదో కుట్ర ఉంటుంది. ఖచ్చితంగా ఇన్ని ఒకేసారి ఎందుకొస్తాయి? ఈవెన్ హైదరాబాద్‌కి కూడా ఇంపాక్ట్ అయింది. ఇప్పుడు దాని మీదన అసలు విషయం బయటకొచ్చింది. అంటే విమానాలలో కన్‌ఫ్యూజ్ సృష్టించడానికి జీపీఎస్ స్పూఫింగ్ అంటారనమాట. అంటే విమానం నడుస్తున్నప్పుడు ఎక్కడ దిగాలి? ఇప్పుడు మనకు కనుక 2 వీలర్లు గానీ, 4 వీలర్‌లకు కానీ మనం జీపీఎస్ ఆన్ చేసుకొని పోతే ఎటుకెళ్ళాలో మనం దాంట్లో డిక్టేట్ చేస్తే అది చూపెడుతుంటుంది కదా! అట్లాగే విమానాలకి జీపీఎస్ ఉంటుంది. అయితే ఆ జీపీఎస్‌లో అధికారికంగా ప్రభుత్వం నుండి, భారత ప్రభుత్వం నుండి రావాల్సినటువంటి సిగ్నల్స్ ఆగిపోయినాయి. భారత విమానయాన శాఖ నుండి సిగ్నల్స్ ఆగిపోయి, అకస్మాత్తుగా వాటి ప్లేస్‌లో ఏవేవో వచ్చేసినాయి. అంటే మనకి నేల కింద కనబడుతుంటది. వాస్తవంగా నేలకి ఏది ఇంత దగ్గరలో నేల ఉంది, ఇంత నేల దగ్గర ఉందని. అలా కాకుండా ఈ స్పూఫింగ్‌లో నేలను కొంచెం దూరంగా ఉన్నట్టు చూపెట్టారనుకోండి, గా ఇక గబక్కన అది కిందకి ఇంకా ఉంది గదా అని చెప్పి విమానం అట్లా ఫోర్స్‌గా కిందకి దిగుతది. వెంటనే నేలకి తగిలి బ్లాస్ట్ అయిపోతుంది. ఇలాంటిది అంటే జీపీఎస్‌లో స్పూఫింగ్ జరిగి ఏదైతే ఏటీసీ నుంచి వచ్చే సిగ్నల్స్ కనిపించకుండా వేరే సిగ్నల్స్ కనిపించడం ప్రారంభించినాయి. ఇది పలువురు పైలట్లు ఇప్పుడు ఇచ్చినటువంటి రిపోర్ట్. దీంతో విమానాల ద్వారా విధ్వంసం సృష్టించాలన్న కుట్ర జరిగింది. ఇది కూడా వేరే యుద్ధ విమానాలతో కాదు, మన విమానాలతోనే సైబర్ టెక్నాలజీని వాడి ఏదో చెయ్యాలన్న కుట్ర జరిగింది అన్నటువంటిది ఇప్పుడు ప్రాథమికంగా తేలుతోంది. దీని మీదనే దర్యాప్తు జరపాల్సి ఉంది. దేశంలో అల్లకల్లోలం సృష్టించడానికి అనేక రకాల కుట్రలు జరుగుతున్నాయి. దాని వెనకాల ఖచ్చితంగా విదేశీ శక్తుల హస్తంతో పాటు తీవ్రవాద హస్తం ఉంటుంది. ప్రజలు అలర్ట్‌గా ఉండాల్సిన అవసరం ఉంది.